హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫుడ్ ట్రక్. వర్షం పడుతున్నప్పుడు వేడివేడి టీ తాగుతూ అనియన్ పకోడీ తింటే చాలా బాగుంటుంది కదా. కానీ అనియన్ పకోడీ ప్లేస్లో కేరళ స్టైల్ ఉల్లివడ ఎప్పుడైనా ట్రై చేశారా? ఇది కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి అదేలానో ఈరోజు ఫుడ్ ట్రక్లో చూసేద్దాం. ఫస్ట్ ఒక 4 మీడియం సైజ్డ్ ఆనియన్స్ని తీసుకుని సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక వీటిని ఒక బౌల్లో వేసుకుని 1 స్పూన్ ఉప్పు వేసుకుని కలుపుకుందాం. అనియన్స్ నుండి వాటర్ రిలీజ్ అయ్యి అనియన్ సాఫ్ట్గా అయ్యే వరకు ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. అనియన్స్ ఇలా సాఫ్ట్గా అయ్యాక ఇందులో 2-3 పచ్చిమిరపకాయల్ని చిన్నగా చాప్ చేసి వేసుకోవాలి. తర్వాత 1 ఇంచ్ అల్లం ముక్కని చిన్నగా చాప్ చేసి వేసుకుందాం. అలానే కొన్ని కరివేపాకుల్ని కూడా చిన్నగా చాప్ చేసి వేసుకుని ఒక స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ కారపొడి, 1/2 స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి కలుపుకుందాం. కలిపేసుకున్నాక 3/4 కప్ మైదా పిండి తీసుకుని కొంచెం కొంచెం ఇందులో వేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ ఏం వేయాల్సిన అవసరం ఉండదు. గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే అనియన్స్ నుండి రిలీజ్ అయ్యే వాటర్తోనే బ్యాటర్ ఫామ్ అవుతుంది. బ్యాటర్ని కలుపుకున్నాక ఒకసారి హ్యాండ్స్ వాష్ చేసుకుని బ్యాటర్ని ఇలా చేత్తో కొంచెం తీసుకుని వడలాగా ప్రెస్ చేసుకుని దీన్ని డీప్ ఫ్రై కోసం వేడి చేసుకున్న ఆయిల్లో నెమ్మదిగా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలానే మిగతావి కూడా వేసుకుని డీప్ ఫ్రై చేసుకుందాం. మధ్య మధ్యలో ఫ్లిప్ చేసుకుంటూ 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం హీట్లో పెట్టుకుని వడలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే తీసి ఒక బౌల్లో వేసుకుంటే మన క్రిస్పీ ఆనియన్ స్నాక్ సర్వ్ చేసుకోవడానికి రెడీ. అనియన్ పకోడీని ఆల్రెడీ చాలాసార్లు తినే ఉంటాం కాబట్టి ఒకసారి ఈ కేరళ స్టైల్ ఉల్లివడని కూడా ట్రై చేయండి. చాలా క్రిస్పీగా ఉంటాయి అండ్ మీకు కూడా పక్కాగా నచ్చుతాయి. ఇందులో మనం యూస్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ కూడా అన్ని ఇంట్లో ఉండేవి అండ్ 10 మినిట్స్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మరి మీరు కూడా ఈ క్రిస్పీ మాన్సూన్ టీ టైమ్ స్నాక్ని ఇంట్లో ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలానే మరిన్ని సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.